జై శ్రీమన్నారాయణ స్వామి. ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశి, అలానే గీతా జయంతి. మన ధనుర్మాస వ్రతంలో భాగంగా ఇవి కూడా వచ్చాయి. ఈ 3 పర్వదినాలను మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? జై శ్రీమన్నారాయణ. చాలా చక్కటి ప్రశ్న. గోదా గోపిక మనందరి చేత ధనుర్మాస వ్రతాన్ని ఆచరింపజేసేటువంటి శుభ సందర్భంలో ఈరోజే గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి వచ్చాయి. వీటిని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, ఈరోజు ఒక సంకల్పాన్ని మనం తీసుకోవాలి. శ్రీకృష్ణుడు అనుగ్రహించింది భగవద్గీత, గోదాదేవి అనుగ్రహించింది భగవతి గీత. అది గోవింద గీత అయితే ఇది గోదా గీత, అది గోపాల గీత అయితే ఇది గోపికా గీత. ఈ 2 గీతలని ఎవరైతే తమ తలరాతలు మార్చుకోవాలి అని అనుకుంటారో, ఈ 2 గీతలని మనం పట్టుకుంటే జీవితానికే ఆధ్యాత్మిక అధినేతలుగా మనం మారుతాము. ఈ 2 గీతలు ప్రతినిత్యం ఎవరింట్లో పారాయణం జరుగుతూ ఉంటాయో వారి ఇల్లే వైకుంఠంలా మారుతుంది అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని మనం ఈ ధనుర్మాస వ్రతంలో, ఈ గీతా జయంతిలో, వైకుంఠ ఏకాదశిలో మనం ఒక దీక్షని మనమంతా తీసుకుందాము. స్వామి యొక్క అనుగ్రహంతో మనం ఆదర్శంగా నిలుద్దాము. జై శ్రీమన్నారాయణ.